హలో ఫ్రెండ్స్, జస్ట్ ఏపీ ఎంసెట్కి మనకు 2 డేస్ మాత్రమే మిగిలి ఉన్నాయి. సో ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఒకవేళ మీరు 1 మంత్ నుంచి ప్రిపేర్ అవుతున్నా, జస్ట్ ఒక 3-4 డేస్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యి ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలనుకున్న వాళ్ళు ఇక్కడ వీడియో ఇప్పుడు క్లిక్ చేసి చూస్తున్నా కూడా ఏం టెన్షన్ పడక్కర్లేదు. వీడియో ఏంట్రా ఎగ్జామ్ పెట్టుకొని టెన్షన్ పడక్కర్లేదు అంటున్నాడు అనుకోవద్దండి. సో నేనేం చెప్తున్నా అంటే, మనం టెన్షన్ పడితే ఏది సాధ్యం కాదు. సో మనం టెన్షన్ కాకుండా కొంచెం టెక్నికల్గా ఆలోచించాలి. సో అందులో మనం ఎగ్జామ్ ప్యాటర్న్లో మనం టెక్నికల్గా ఆలోచించి కొన్ని మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. సో దాన్ని చీట్ కోడ్స్ అంటాం. సో నేను ఈ వీడియోలో వచ్చేసి చీట్ కోడ్స్ గురించి అయితే చెప్తా. కొన్ని ఎగ్జామ్కి అటెంప్ట్ చేయడానికి కొన్ని చీట్ కోడ్స్ అయితే చెప్తా. సో నేను నా ఛానల్లో చెప్తున్న చీట్ కోడ్స్ అయినా, వేరే యూట్యూబ్ ఛానల్లో చెప్తున్న చీట్ కోడ్స్ అయినా కూడా మనకు జస్ట్ ఓన్లీ ఇవి ఎవరైతే 3-4 డేస్ నుంచి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ మనం క్వాలిఫై అవ్వాలనుకున్నాం వాళ్ళకైతే కొంచెం వర్క్ అవుతాయి. అండ్ 1 మంత్ నుంచి ఎవరైతే ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇవి వచ్చేసి ఓన్లీ వాళ్ళ యొక్క క్వశ్చన్ అటెంప్టింగ్లో బెనిఫిట్గా వర్క్ అవుతుంది అనమాట. సో నేను వచ్చేసి ఈ వీడియోలో ఏపీ ఎంసెట్కి సంబంధించిన కొన్ని చీట్ కోడ్స్ గురించి చెప్తా. సో అందులో ఫస్ట్ చీట్ కోడ్ అయితే నో యువర్ ఎగ్జామ్ ప్యాటర్న్ లైక్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. అది ఎలా అంటే, సో మనం మన ఎగ్జామ్ ప్యాటర్న్ని మన బెస్ట్ ఫ్రెండ్లా ఎలా అర్థం చేసుకుంటామో అలా అర్థం చేసుకోవాలి. మన బెస్ట్ ఫ్రెండ్ ఏంటంటే మనకు తెలుసు కదా, మన బెస్ట్ ఫ్రెండ్ని మనం వాడు గుడ్ హ్యాబిట్స్ కానీ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ అన్నీ తెలుసుకుంటాం. సో మన ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఎన్ని మార్క్స్ జరుగుతుంది, టోటల్ ఎన్ని మార్క్స్, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎంత టైం డ్యూరేషన్ ఉంటుంది అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ అనమాట. అది ఎలా అంటే, ఇప్పుడు టోటల్ మనకి 160 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అనమాట. అంటే మనకు టోటల్గా 160 క్వశ్చన్స్కి అయితే ఎగ్జామ్ జరుగుతుంది. సో 160 మార్క్స్ టోటల్ మార్క్స్ అనమాట. సో ఇప్పుడు మనకి 3 సబ్జెక్ట్స్ మీద అయితే ఉంటుంది. అదేంటంటే మ్యాథమెటిక్స్ ఒకటి, ఫిజిక్స్ ఒకటి, కెమిస్ట్రీ ఒకటి. సో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మ్యాథమెటిక్స్ క్యారీస్ 80 మార్క్స్ అనమాట. అంటే మ్యాథ్స్ నుంచి మనకి 80 మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. అండ్ ఫిజిక్స్ నుంచి అయితే 40 మార్క్స్. అండ్ మీ రిమైనింగ్ 40 మార్క్స్ కెమిస్ట్రీ నుంచి. టోటల్ ఇలా 160 మార్క్స్కి అయితే ఉంటుంది అనమాట. సో ఇందులో వచ్చేసి మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇందులో నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. సో మనకి ఒక నెగిటివ్ మార్క్ లేనందువల్ల మనం ఓవరాల్ 160 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఇది ఒక గుడ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఫస్ట్ చీట్ కోడ్ అనమాట. అదేంటంటే, నో యువర్ ఎగ్జామ్ ప్యాటర్న్ లైక్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. మన బెస్ట్ ఫ్రెండ్ని ఎలా అర్థం చేసుకుంటామో మన ఎగ్జామ్ క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ కూడా అలానే అర్థం చేసుకోవాలి. సో అప్పుడే మనకైతే ఒక ఎగ్జామ్ మీద క్లియర్ బ్లూ ప్రింట్ అయితే అర్థమవుతుంది. సో సెకండ్ చీట్ కోడ్ వచ్చేసి ఫోకసెస్ ఆన్ హై వెయిటెడ్ చాప్టర్స్. సో అది ఎలా అంటే, మనకి ఇప్పుడు ఫిజిక్స్లో అయినా, మ్యాథ్స్లో అయినా, కెమిస్ట్రీలో అయినా చాప్టర్స్ ఉన్నాయి కదా. సో చాప్టర్స్లో ప్రతి సబ్జెక్ట్లో కొన్ని చాప్టర్స్ నుంచి హై వెయిటేజ్ మార్క్స్ అయితే గెయిన్ చేయవచ్చు. అది ఎలా అంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్ కానీ తీసుకున్నాం అనుకో. ఫిజిక్స్లో తీసుకుంటే థర్మోడైనమిక్స్ ఉంది. సో ఇప్పుడు మనం ఆ సబ్జెక్ట్లో చూసుకుంటే ఆ సబ్జెక్ట్కి ఫర్ ఎగ్జాంపుల్, నేను కన్ఫర్మ్గా చెప్పట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో ఆ చాప్టర్ నేర్చుకుంటే ఆ చాప్టర్ నుంచి మనకు 10 మార్క్స్ అయితే రావచ్చు. సో ఇప్పుడు నువ్వు నీ ఫోకస్ మొత్తం ఒక 10 మార్క్స్ ఉన్న చాప్టర్ మీద పెట్టినావు అనుకో. సో ఇప్పుడు ఈ చీట్ కోడ్స్ ఆ 10 మార్క్స్ ఉన్న దాని మీద ప్రాక్టీస్ చేసినావు అనుకో, ఎలా అవుతుందంటే, ఇప్పుడు 10 మార్క్స్ కాబట్టి అట్లీస్ట్ తక్కువలో తక్కువ 1 to 5 మార్క్స్ అయితే మనం గెయిన్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మనం లో వెయిటేజ్ ఉన్న చాప్టర్ మీద ఫోకస్ చేసినాం అనుకో, ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ మీద 5 మార్క్స్ అయితే వస్తాయి వెయిటేజ్. 5 మార్క్స్ ఉన్న చాప్టర్ మీద ఫోకస్ చేసామనుకో, మనకు ఉన్నదే 5 మార్క్స్. సో మనం ప్రిపేర్ అయ్యింది చీట్ కోడ్స్ మీద డిపెండ్ అయ్యి కంప్లీట్ సబ్జెక్ట్ చాప్టర్ అయితే చదవలేదు. సో అలాంటప్పుడు మనకి 5 మార్క్స్ అంటే అట్లీస్ట్ 1 మార్క్ గెయిన్ చేయడం కూడా మోస్ట్ పాసిబుల్. తక్కువలో తక్కువ గెయిన్ చేయలేమన్నమాట. సో ఇలాంటప్పుడు మనం ఫోకస్ చేసాను హై వెయిటేజ్ చాప్టర్స్ అనమాట. ఇది సెకండ్ చీట్ కోడ్. సో థర్డ్ చీట్ కోడ్ వచ్చేసి టైం మేనేజ్మెంట్. సో టైం మేనేజ్మెంట్ ప్రతి ఎగ్జామ్లో, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో తీసుకున్నా కూడా టైం మేనేజ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే, సో ఎలా అంటే, ఇప్పుడు మనకు ఒక టఫ్ క్వశ్చన్ వచ్చింది. సో మనకి ఎలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉందంటే, ఈచ్ క్వశ్చన్ అట్లీస్ట్ తక్కువలో తక్కువ 1 minute ఉంటుంది. ఆర్ఎల్స్ 45 seconds నుంచి అయితే మనం ఒక క్వశ్చన్కి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది కొన్ని ఎగ్జామ్స్లో అయితే. ఇప్పుడు మనం ఒక టఫ్ క్వశ్చన్ వచ్చింది, మన టైం మొత్తం ఆ టఫ్ క్వశ్చన్ మీద ఆపేసినాం అనుకో, మిగతా రిమైనింగ్ క్వశ్చన్స్ని మనకు వచ్చిన క్వశ్చన్స్ కూడా మనం చదవలేమన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తాం. సో అందుకోసమే టైం మేనేజ్మెంట్. నీకు ఒకవేళ ఆ క్వశ్చన్ వచ్చిందనుకో చెయ్యి, రాలేదనుకో మనకు ఆప్షన్ ఉంటుంది మార్క్ పెట్టుకోమని చెప్పి. సో మార్క్ పెట్టేసి క్వశ్చన్ షిఫ్ట్ అవ్వు. సో మనకు షిఫ్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన క్వశ్చన్ ఉండొచ్చు. సో అందుకోసమే మనం ఆఫ్టర్ అన్నీ అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు ఏదైతే రాని క్వశ్చన్ ఉందో అప్పుడు వచ్చి దాని మీద టైం స్పెండ్ చేయాలి తప్ప, నీకు రాని టఫ్ క్వశ్చన్ చూసి భయపడుతూ ప్యానిక్ అవుతూ నువ్వు అక్కడే అయిపోకూడదు. సో అప్పుడే మన టైం అనేది అక్కడే వేస్ట్ అవుతుంది. సో ఇదో టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. అట్లీస్ట్ మ్యాథ్స్ చేయడానికి అయితే 1 minute కేటాయించండి. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ చూసుకుంటే 45 seconds అట్లీస్ట్ తక్కువ. ఎందుకంటే మనకి 160 క్వశ్చన్స్ ఉన్నాయి కదా మొత్తం, అందుకోసం. సో థర్డ్ చీట్ కోడ్ వచ్చేసి టైం మేనేజ్మెంట్ అనమాట. సో ఫోర్త్ చీట్ కోడ్ వచ్చేసి స్మార్ట్ గెస్సింగ్. సో స్మార్ట్ గెస్సింగ్ ఎలా అంటే, మనకున్న 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, ABCD లాగా. సో 4 ఆప్షన్స్లో నుంచి మనం 2 ఆప్షన్స్ అయితే ఎలిమినేట్ చేయాలి. అది ఎలా అంటే, సో 2 ఆప్షన్స్ అయితే మనకు అట్లీస్ట్ మనం చూసిన కొన్ని క్వశ్చన్స్లో అయితే సేమ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అంటే సిమిలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా. సో ఆ సిమిలర్ ఆప్షన్స్ని అయితే ఎలిమినేట్ చేయాలన్నమాట. ఎలా అంటే, మనకు సిమిలర్ ఆప్షన్స్ ఉన్నాయంటే అట్లీస్ట్ దాంట్లో అది రాంగ్ ఆన్సర్ అయ్యే ఉంటుంది అనమాట. ఆ 2 ఆప్షన్స్. సో 2 ఆప్షన్స్ని అయితే ఎలిమినేట్ చేసేసేయండి.
అండ్ రిమైనింగ్ 2 ఆప్షన్స్ ఉంటుంది కదా. సో రిమైనింగ్ 2 ఆప్షన్స్లో అయితే మనకు మ్యాథ్స్లో అయితే 0 ఉందనుకో, బ్లైండ్గా 0 అయితే పెట్టేసేయండి. ఎందుకంటే 100% మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 0 ఉందంటే ఎగ్జాక్ట్ అదే క్వశ్చన్ అయితే ఆప్షన్ ఆన్సర్ అయితే ఉంటుందన్నమాట. ఫిజిక్స్లో చూసుకుంటే యూనిట్స్. సో ఫిజిక్స్లో యూనిట్స్ని చూసుకొని అయితే మనం ఆన్సర్ చేయాలి. ఎలా అంటే మనం ఫిజిక్స్లో యూనిట్స్లో మనకి వాట్స్ కానీ, కేజీస్ కానీ, గ్రామ్స్ కానీ, కిలోమీటర్స్ కానీ ఇలా ఉన్నాయనుకో, సో మీరు ఆ ఇచ్చిన క్వశ్చన్స్కి ఏం వస్తుంది అనేది అయితే యూనిట్స్ తెలుసుకున్నట్టయితే మనకు ఈజీగా ఆ యూనిట్స్ ఉన్నవి అయితే పెట్టేయచ్చు. ఇంకా ఎలా బ్రదర్, ఒకవేళ ఆ 2 ఆప్షన్స్ సేమ్ యూనిట్స్ అయితే మనం ఏం చేద్దాం అప్పుడు అని అంటే 2 యూనిట్స్ సేమ్ ఆప్షన్స్ ఉన్నాయనుకో, ఏ యూనిట్స్కి తక్కువ వెయిటేజ్ ఉంది అంటే ఇప్పుడు ఎలా అంటే 4.5 అవుతుంది, 6 అవుతుంది. సో బ్లైండ్గా 4.5 అయితే పెట్టేసేయండి. ఎందుకంటే తక్కువ యూనిట్స్ ఉన్నది మనకు ఆన్సర్ అయితే ఉంటుంది అనమాట. టైం సేవింగ్ హుక్స్. ఇది ఎలా అంటే మనకు 160 క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీకు వచ్చిన ఒక టఫ్ క్వశ్చన్ మీదే మీ టైం మొత్తం కేటాయించినారు. సో అలాంటప్పుడు నెక్స్ట్ యూనిట్లో కానీ, నెక్స్ట్ సబ్జెక్ట్లో కానీ, మనకు నెక్స్ట్ క్వశ్చన్లో కానీ మనకు వచ్చిన ఆన్సర్ ఉందనుకో, మనకు టఫ్ అనిపించిన క్వశ్చన్ దగ్గర మనం ప్యానిక్ అవుతూ అదా క్వశ్చన్ దగ్గర టైం మొత్తం స్పెండ్ చేసినాం అనుకో, సో అలాంటప్పుడు మనకు వచ్చేసి అక్కడే టైం అయిపోతుంది. నెక్స్ట్ యూనిట్లో కానీ, నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనకు వచ్చింది అయినప్పటికీ కూడా మనం ఇక్కడ టైం వేస్ట్ చేయడం వల్ల అక్కడ దాన్ని అటెంప్ట్ చేయలేం. సో అలా కూడా మార్కులు అయితే కోల్పోవచ్చు. అందుకోసమే మీకు క్వశ్చన్ వచ్చిందనుకో ఆన్సర్ ఇచ్చి, రాలేదనుకో టఫ్ అనిపించింది అనుకో షిఫ్ట్ అవ్వు, మార్క్ చేసుకున్న తర్వాత అన్ని క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత నీకు రాని క్వశ్చన్ ఏదైతే ఉందో అయిపోయిన తర్వాత మార్క్ చేసిన క్వశ్చన్ దగ్గరికి వచ్చి దాన్ని మళ్ళీ ట్రై చేసి ఆన్సర్ పెట్టేసాయి. సో ఇలా అయితే మనం టైం సేవింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకోటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో మనకు నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మనం 160 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా, తప్పు క్వశ్చన్ అటెంప్ట్ చేసినా మనం ఏ మార్కును కూడా కోల్పోమన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. రివిజన్ స్ట్రాటజీ. సో రివిజన్ స్ట్రాటజీ ఇది వచ్చేసి మోస్ట్లీ ఎవరికి వర్క్ అవ్వచ్చు అంటే ఎవరైతే ఏపీ ఎంసెట్కి బాగా ప్రిపేర్ అయ్యింటారో వాళ్ళకి బాగా వర్క్ అవ్వచ్చు. 2 days ఉంది కాబట్టి మీరైతే మంచిగా రివిజన్ చేయండి. అది ఎలా అంటే సో బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకి రివిజన్ చేసుకోండి. సో రివిజన్ అనేది ఎందుకంటే మనకు రివిజన్ చేసినాం అనుకో, మనం ఆల్రెడీ ఒక చాప్టర్ని ఒక 1 month కానీ ఒక 2 weeks బ్యాక్ కానీ చదివింటాం. సో రివిజన్ చేయడం వల్ల మనకు ఏమవుతుందంటే ఆ రివిజన్ చేయడం వల్ల ఆ చాప్టర్ మళ్ళీ ఒకసారి రివైజ్ అవుతుంది, మనకు ఎగ్జామ్ టైంలో మంచిగా గుర్తొస్తుంది అనమాట. ఇది వచ్చేసి నా అడ్వైజ్ అనమాట. ఎలా అంటే ఇది వచ్చేసి మీరు వచ్చేసి 2 days ఉంది కాబట్టి అట్లీస్ట్ 2-3 మోక్ టెస్ట్లు అయితే రాయండి. సో మోక్ టెస్ట్లు రాయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నేను చెప్పిన చీట్ కోడ్స్ అందులో అప్లై చేయండి, ఎంతవరకు సక్సెస్ఫుల్ అయినాయి అనేది మీకు అర్థమవుతుంది. చీట్ కోడ్స్ రాయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎగ్జామ్ టైంలో మీరు ఆ ఎగ్జామ్కి అలవాటు కాకముందు ఇక్కడ మోక్ టెస్ట్లు రాయడం వల్ల మీకు ఆ ఇంటర్ఫేస్ అనేది అర్థమవుతుంది. సో మోక్ టెస్ట్లు రాస్తే మీరు ప్యానిక్ అవ్వరు అనమాట. సో మీకు రాని క్వశ్చన్ వచ్చినా కూడా ఒకవేళ ఆ క్వశ్చన్ని మీరు అనలైజ్ చేస్తే ఎగ్జామ్ టైంలో సేమ్ క్వశ్చన్ వచ్చిందనుకో మనకు ఒక అడ్వాంటేజ్ అనమాట. మనకు రాని క్వశ్చన్ మనం ఇక్కడ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసినాం అనుకో, ఆ క్వశ్చన్ టైంలో మనం ఎలా ఆ క్వశ్చన్ని ఫేస్ చేయాలి అనేది అయితే మనకి అర్థమవుతుంది. సో అందుకోసమే ఎన్ని వీలైతే అన్ని మోక్ టెస్ట్లు అయితే రాయండి. అండ్ ఫైనల్గా నా ఒక అడ్వైజ్ ఏంటంటే మీరు మీ సెల్ఫ్ని అయితే నమ్ముకోండి. ఎలా అంటే ఇప్పుడు నేనేదో చీట్ కోడ్స్ చెప్పినా, వాడేదో చెప్పినాడు, వేరే వాళ్ళు ఏదో చెప్పినారు అని కాకుండా మనం ఎంతైతే ప్రిపేర్ అయినామో ఫస్ట్ ఆ ప్రిపేర్ అయిన క్వశ్చన్స్ని రాయండి. రాసిన తర్వాత నేను చెప్పిన చీట్ కోడ్స్ మీకు రాని క్వశ్చన్ ఉంటుంటాయి కదా, సో ఆ చీట్ కోడ్స్ ఆ రాని క్వశ్చన్స్ మీదనే అప్లై చేయండి. ఒకవేళ మీరు నేను చెప్పిన చీట్ కోడ్స్ని కూడా మీకు వచ్చిన క్వశ్చన్ మీద కూడా అప్లై చేసినారనుకో, ఒకవేళ తప్పైతే రిగ్రెటింగ్గా ఫీల్ అవ్వాలి మీరు. సో అందుకోసమే ఫస్ట్ మీకు వచ్చిన క్వశ్చన్ని మీకు వచ్చిన వేలో ఆన్సర్ చేసేసేయండి. ఒకవేళ ఆ క్వశ్చన్కి ఆన్సర్ నాకు రాదు అని అనుకుంటే అప్పుడు నేను చెప్పిన చీట్ కోడ్స్ని ఫాలో అవ్వండి అనమాట. సో ఇది అలా. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. డోంట్ ప్యానిక్. సో అసలు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే ప్యానిక్ అవుతే మనం మాత్రం ఒక 10 questions కూడా అటెంప్ట్ చేయలేం. ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ ఎంటైర్ ఒక సబ్జెక్టే రాకపోయినా నెక్స్ట్ సబ్జెక్ట్లో కూడా ఆ మార్క్స్ని బ్యాలెన్స్ చేయొచ్చు అనమాట. అందుకోసమే ఏం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరైతే చాప్టర్ రాలేదనుకో నెక్స్ట్ చాప్టర్ షిఫ్ట్ అవ్వండి, ఇక్కడ రావాల్సిన మార్క్స్ అక్కడ గెయిన్ చేయొచ్చు. అందుకోసమే ఏం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ వీడియోని ఇంతవరకు చూస్తున్నాం అంటే అంతో కొంత నేనైతే మీకు ఒక కాన్ఫిడెన్స్ అయితే తెచ్చింటా అని నేను అనుకుంటున్నా. ఎంత వచ్చిందో మరి మీకే తెలియాలి. సో ఒకవేళ మీకు ఈ చీట్ కోడ్స్ ఓకే అనిపించినట్లయితే కింద కామెంట్స్లో చీట్ కోడ్స్ ఓపీ అని అయితే కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా టిప్స్ కావాలనుకుంటే ఇంకా 1 day ఉంది కాబట్టి మీరు కామెంట్ చేసినట్టయితే నేను రేపే కూడా మీకు ఒక వీడియో చేసి పెడతా. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. So please don't forget to subscribe our channel. Thank you. Bye bye. Jai Hind.